ఉండాలా, కమలం ఉండాలా. మనకు ఏదైనా కమలమే, దేశమైన కమలమే, ధర్మమైన కమలమే, ఎంపీ అభ్యర్థిన కమలమే, ఎమ్మెల్యే అయిన కమలమే. కమలం ఒక్కటే ఈ దేశ భవిష్యత్తు, ఈ కమలం ఒక్కటే మీ బిడ్డల భవిష్యత్తు. కళ్ళు మూర్చిన కమలాన్ని మరవకండి. ఈ కమలంని కాపాడుకుంటే ఈ కమలం మిమ్మల్ని కాపాడుకుంటది, ఈ దేశాన్ని కాపాడుకుంటది, ఈ ధర్మాన్ని కాపాడుకుంటది. కాబట్టి దయచేసి రాబోయే సంగ్రామంలో, ఇంకా నెల నెల జరిగే సంగ్రామంలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటే ఆయుధం. ధర్మానికి ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించండి. అయోధ్య రాముడిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. లోపలికి తెరల మాటన పోలింగ్ బూతుల వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మీరు మీ అంతరాత్మ. అయోధ్య రాముడి అక్షంతలు కూడా ఒక్కటి జ్ఞాపకం వస్తే చాలు, మన ధర్మం మనము నిత్య నూతనమై వెలుగుతాము. మళ్ళొక్కసారి మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి గెలిపించుకొని ప్రపంచానికి మనకు ఆత్మగౌరవ కిరీటం ఎగిరేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరం సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి. దయచేసి అందరు ఫోన్లు తీయండి. అందరూ అక్కలు మీరు కూడా ఫోన్లు తీయాలా. మనము మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి మీకు ఒక నెంబర్ చెప్తాను. మీరు అందరు ఫోన్లు తీయండి. అక్కలు మీరు కూడా తీయండి. అందరూ మీ అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి, మీరు కూడా అందరు ఫోన్లు తీయండి. అక్క అందరు తీసిన ఫోన్లు అందరు తీయండి. 9904119119. మళ్ళీ రెండోసారి కూడా 119. మళ్ళోసారి కూడా చెప్తాను, మీకు ఏమన్నా ఇబ్బంది అయితే 9904119119. మేమందరం మోదీ వెంటనే అని చెప్పేసి ఈ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వండి. మీకు కాల్ పోదు, మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది, అదే కట్ అవుతుంది. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ముద్దుబిడ్డ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు టైగర్ అరవింద్ అన్నను మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజున మన బీజేపీ విజయ సంకల్ప యాత్ర మన అడ్డ మన గడ్డ కొరుట్ల గడ్డ మీదకి చేరే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అన్న అరవింద్ అన్న నాయకత్వంలో నిజంగా కొరుట్ల నియోజకవర్గం అదృష్టం చేసుకుని ఉంది. ఎందుకంటే అన్న తన సొంత నియోజకవర్గంగా ఇక్కడికి వచ్చి మొన్న తన అడ్డాన్ని ఇక్కడ పెట్టిండ్రు. మరి ఈ రోజున కాబోయే కేంద్ర మంత్రి వర్యులు అవుతున్నారు. నిజంగా మీ అందరికీ అదృష్టమే కదా. మా జగిత్యాల ప్రజలు కుళ్ళుకుంటున్నారు మాకెందుకు అదృష్టం రాలేదు అని. కానీ అన్న చెప్పొచ్చిండ్రు మా చెల్లెనే అక్కడ ఉండే ఏం కాదులే అని. మా సోదరి మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున కూర్చొని ఉన్నారు. అక్కల్లారా చెల్లెల్లారా జరంత గట్టిగా ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలు ఇప్పుడు బాగా అవసరం. అక్కడ మోదీ గారు ఉన్నారు, ఇక్కడ అన్న ఏడీ గారు ఉన్నారు. మీ అందరి రక్షణ కోసం మీ అందరి ఆశీస్సులు కూడా అన్న అరవింద్ అన్నకి తప్పకుండా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ కాంగ్రెస్ కాదు స్కామ్గ్రెస్ అన్ని అబద్ధాల కోరుతో అల్లాటప్ప మాటలతో జగిత్యాలనే చక్కగా చూసుకొని నాయకులు వచ్చాట ఈ రోజు కొరుట్లలో తిరుగుతారట. తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి ఎంపీగా పోటీ చేస్తారట. ఆశ్వాసంగా లేదా? నవ్వొస్తలేదా? నవ్వొస్తుందా లేదా? ఏనాడు చక్కెర ఫ్యాక్టరీని చూడలేదు. వారు అధికారంలో ఉన్నప్పుడే చక్కెర ఫ్యాక్టరీని మూసేపించిండ్రు. హౌజరీ కమిటీ మెంబర్ వారు ఉన్నప్పుడే మూసేపించిండ్రు. ఇప్పుడు వచ్చేట రైతుల మెప్పు కోసం, ఓట్ల మెప్పు కోసం షుగర్ ఫ్యాక్టరీని ఇప్పుడు తెరిపిస్తామంటున్నారు. మరి గప్పుడేమైందట? తీరా మమ్మల్ని అంటారా విజయ సంకల్ప యాత్ర ఓట్ల కోసం చేస్తున్నారని? బరాబర్ ఎత్తున్నాం. మా అక్క చెల్లెల మెప్పు కోసం మేము వచ్చినాం, వాళ్ళ ఆశీర్వాదాల కోసమే వచ్చినాం. వట్టిగా రాలే, వాళ్ళకు సేవ చేసుకుంటున్నాం. మోదీ గారు, అరవింద్ అన్న గారు
ఎంత సేవ చేస్తే ఇంత బాజాప్తా వస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, మీరు ఇక్కడి నుంచి అక్కడికి ప్రశ్నించే గొంతుకని చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. గట్లనే ప్రశ్నించే గొంతుగానే ఉంటారు కానీ పాలించే నాయకులు కాలేరు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా నిల్చుంటా అనుకుంటున్న వాళ్ళు రాజకీయ కురవృద్ధులు అనుకుంటున్నారేమో. అట్లయితే కుదరదు. ముందు ఇక్కడ ప్రజలందరికీ సేవ చేసుకున్న వాళ్ళై ఉండాలి పార్లమెంట్ సెగ్మెంట్ అంతా. మరి అక్కడ మోదీ గారు నిరంతర కృషితో నిరంతర దీక్షతో మనందరికీ ఎన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్నారో మీ అందరికీ తెలుసు. మరొక్కసారి గుండె మీద గట్టిగా మన అక్క చెల్లెళ్ళు మనకు వస్తున్న పిఎం స్వానిధి లోన్లు, వీధి వ్యాపారస్తుల లోన్లు, అంతెందుకు ముద్రా లోన్లు, సెల్ఫ్ లోన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కడి నుంచి తెలుసా అమ్మా? కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇస్తున్నారు. వీళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. గింత అన్యాయం ఉండదు ఎక్కడన్నా? జరంత గట్టిగా ఆశీర్వదించండి. అన్న మీ అందరికి మరొక్కసారి సేవ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఎట్లా దేశంలోనే మోదీ ఉంటారు. మరి అన్న మనకి ఇక్కడ మోదీ గారి పథకాలన్నీ మనకు అందించడానికి, మనల్ని చూసుకోవడానికి అన్ని ఇక్కడికి వచ్చినారు. మీరందరూ కూడా ఆశీర్వదించి మన ఎజెండా ఒక్కటే, కమలం పువ్వు కావాలి. మన కోసం, మన ఆత్మగౌరవం కోసం, ధర్మం కోసం, మన పుట్టిన నేల, మన భారతదేశం, భారత గడ్డ కోసం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొరుట్ల ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు మన గౌరవ పార్లమెంటు సభ్యులు తెలంగాణ ముద్దుబిడ్డ అరవింద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన గౌరవ పార్లమెంటు సభ్యులు తెలంగాణ ముద్దుబిడ్డ అరవింద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రావణమ్మ మాట్లాడుతూ అన్ని లోన్లన్నీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే అన్నది. దానికి మీకు రుజువు చేయాలన్నా? మరి ఇప్పుడు మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు లోన్లు ఉన్నాయా? లోన్లు ఇచ్చిండ్రా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లా 6,300 కోట్ల లోన్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లా. మీకు ఎంత శాతం కడుతున్నారు? బ్యాంకుకి 7% కడుతున్నారా? 12% కడుతున్నారు. 5% వాపసు వస్తుందా మీకు? మీ గ్రూప్లకు వస్తుందా 5% వాపసు? మొగోళ్ళని అడుగుతలేదు నేను, మహిళలను అడుగుతున్నా. మొగోళ్ళు చేతులు ఊపుతారు. మీకు పావులా వడ్డీ వస్తలేదా? పావులా వడ్డీ ఎన్నడ వస్తుంది? మీకు 3% వడ్డీ పడితే వస్తుంది. మీరు 7% వడ్డీ పడుతున్నది. 5% కేంద్రం కడుతున్నది కాబట్టి మీకు 7% వస్తున్నది. 4% 7-8 సంవత్సరాల నుంచి మీకు 4% వస్తలేదు. అంటే పావులా వడ్డీ వస్తలేదు. 4% రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు. 4% వడ్డీ రైతీ కట్టనోడు రుణం ఇస్తారా? మీకు రుణం మొత్తం 6,300 కోట్ల రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి నిజామాబాద్ పార్లమెంట్ కి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. 5% రుణమాఫీ చేస్తా ఉన్నాడు, ఇంట్రెస్ట్ మాఫీ చేస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇస్తలేదు. స్వనిధి లోన్లు 41,000 స్వనిధి లోన్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. 2,300 కోట్లు ముద్రా లోన్లు ఉన్నాయి. అందులో మీరు అరవింద్ ధర్మపురిని ఎంపీగా ఎన్నుకున్నాక పోయినసారి 2,300 కోట్లల్లా 1,900 కోట్లు గత 5 సంవత్సరాలు వచ్చినాయి ముద్రా లోన్లు. ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లోన్లు, నూతనంగా విశ్వకర్మ యోజన లోన్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఒకవైపేమో మహిళల్ని, యువతని, వీళ్ళందరినీ బలపరుస్తూ మోడీ గారి గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాము. ఇదే 10 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు. ఇవాళ మన ప్రాంతంలోకి వెళ్లి కూడా అటు ఆర్మూర్కి వెళ్లి మంచిర్యాల దాకా 3,200 కోట్లతోటి
హైవే పనులు, విస్తరింపు పనులు మొదలైనవి, కొత్త రైల్వే లైన్లు వచ్చినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇవాళ సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడికి వెళ్ళైతే తుర్కోళ్ళు వచ్చి మన గుడులు ధ్వంసం చేసిండ్రో అక్కడక్కడ ఆయా దేశాలు తుర్కోళ్ళు కాంపిటీషన్లో నేను నీకంటే పెద్ద కడతా, నేను నీకంటే పెద్ద కడతా అని తుర్క దేశాలు కాంపిటీషన్ మన గుళ్ళు కడతా ఉన్నాయి. ఇలా సౌదీ అరేబియా వాడు గుడి కడతాడు, వానికంటే పెద్దది దుబాయ్ వాడు కడతాడు, వానికంటే పెద్దది నేను కడతా అని అబుదాబి వాడు కట్టిండు, వానికంటే పెద్దది నేను కడతా అని ఇప్పుడు భార్యనోడు వస్తున్నాడు. ఇవన్నీ చేసుకుంటా గుళ్ళు కట్టుకుంటా సౌదీ అరేబియా వాడు ఇస్లామిక్ ప్రపంచాన్ని ఏలే సౌదీ అరేబియా దేశము యొక్క యువరాజు మొన్న మైక్ పట్టుకొని జై శ్రీరామ్ అంటున్నాడు. ధర్మాన్ని బలపరుచుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోకుంటూ మన దేశమే కాదు అమెరికా రాష్ట్రపతి ఉరుక్కుంటూ వచ్చిండు, మొన్న ఉరుక్కుంటూ వచ్చి సెల్ఫీ దిగుతాడు. ఆస్ట్రేలియా వాడు మోడీస్ బాస్ అంటాడు. ఇంగ్లాండ్ వాడు బ్రిటిష్ వాళ్ళు అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు, దాని ప్రధానమంత్రి కూడా నాకు పరిపాలన చేయలేదు, మోదీ గారు ఎట్లా పరిపాలన చేయాలి దిశానిర్దేశం చేయమని చెప్తున్నాడు. ఫ్రాన్స్ వాడేమో మా దగ్గర తుర్కోల వారు ఎక్కువైపోయింది, ఎట్లా వీళ్ళని కంట్రోల్ చేయాలి నేర్పిల్లు అంటున్నాడు. బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి అంతే, యూరోప్ దేశాల పరిస్థితి అంతే. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఇలా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రతి దేశము, ప్రతి దేశాధ్యక్షుడు సెల్ఫీలు దిగుకుంటా, ఆటోగ్రాఫ్లు అడుక్కుంటా మోడీ వైపే చూస్తున్నారు. మహమ్మారి సమయంలో ఈ దేశ ప్రజలకి ప్రతి ఒక్కరికి 2 వ్యాక్సిన్ టీకాలు మనకి ఇచ్చి 100కు పైన దేశాలకి ఫ్రీగా వ్యాక్సిన్ పంపిన విశ్వగురువు భారతదేశాన్ని చేసిండు నరేంద్ర మోడీ. మొత్తం భారతదేశాన్నే కాదు, భూమండలమే కాదు, చంద్రమండలం మీద కూడా త్రివర్ణ పతాకాన్ని తీసుకుపోయి ఆడబెట్టేసి వచ్చాడు. నరేంద్ర మోడీ ప్రశంసలు అలా భూమండలం కాడికెళ్ళి చంద్రమండలం దాకా పక్క యూరోప్ దేశాలు వీళ్ళందరూ మోడీ గారు మేము శాటిలైట్లు పంపాలి, దయచేసి మీ ఇస్రో నుంచి పంపించండి అని మన శాస్త్రవేత్తలు వాడుకుంటా ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు రివర్స్ ఉంటుండే, మనం శాటిలైట్ ఎట్లా పంపించాలో వేరే దేశాలను అడుక్కుంటుండే. ఇలా దేశాలన్నీ వచ్చి మనని అడుగుతున్నాయి మా శాటిలైట్లు పైకి పంపించమని అంతరిక్షంలోకి. ఈ రకంగా దేశాన్ని ప్రతి ఒక్క రంగంలో నరేంద్ర మోడీ గారు ఇలా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ ఇవన్నీ చేసుకుంటూ దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును కూడా మనం కాపాడుకోవాలంటే ఇవాళ రానున్న కాలంలో ఒకవైపేమో ఆర్టికల్ 370 తీసేసినాం, ఒకవైపేమో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చినాము. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన దేశ భవిష్యత్తుని కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అది ఇంప్లిమెంట్ కావాలన్నా, ఇవాళ పాపులేషన్ కంట్రోల్ కావాలన్నా మనమేమో ఒక పెళ్లికి ఈ కొడుకులేమో 4 పెళ్లి చేసుకుంటారు, 10 మందిని అంటారు. ఇది ఎక్కడో ఒకరే అడ్డుకట్టేయాలి. ఇది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో అవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ కేవలం మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో అవుతుంది. రాముడు ఇవన్నీ చూసి ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం పెరుగుతున్నది. నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ముందుకు దూసుకుపోతా ఉన్నది. ఇవాళ భారతదేశం ప్రఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతా ఉన్నారు.
అని రాముడికి కూడా ఆగలేదు. ఇక వాపస్ వచ్చేసిండు అయోధ్యకు, భారతదేశానికి. ఇక రాముడికి ఆగలే, వచ్చేసిండు. కాశీల శివయ్య కూడా ఆగుతలేడు. ఇక నెక్స్ట్ నాదే అంటుండే కృష్ణుడు మధురాల. కృష్ణుడు నేనెందుకు ఆగాలని కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి ఇవాళ ఈ దేశానికి సుభిక్షంగా ఉండాలంటే, మన రానున్న తరాలు సురక్షితంగా ఉండాలంటే, హిందూ రాష్ట్ర స్థాపన పూర్తిగా భారతదేశంలో కావాలంటే, నా లెక్క ప్రకారం, ఇది నా మాట, మీడియా వాళ్ళకిళ్ళకు రుద్దుకుండ్రి, నా మీదనే రుద్దుండ్రి. రాజ్యాంగంలో సెక్యులరిజం పదం పోవాలంటే, ఇదేం అంబేద్కర్ గారు పెట్టింది కాదు, ఇందిరాగాంధీ పెట్టింది దొంగతనంగా. అది కూడా పోవాలంటే 100% హిందూ రాష్ట్రం కావాలంటే నరేంద్ర మోడీ మరోసారి 400 సీట్లతోటి భారతదేశ ప్రధానమంత్రి మూడోసారి కావాలి. చెప్పండి, అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ 400 పార్. విన్నరా? ఈడ మొన్న అసెంబ్లీ ఎన్నికలు కొట్లాను, నిజాయితీగా కొట్లాను. కొరుట్ల గడ్డ తెలంగాణకి నేర్పింది నిజాయితీగా కూడా ఆల్మోస్ట్ గెలవచ్చని, పైసలు వంచకుండా తెలంగాణకి నేర్పింది. ఇంకా నేర్పిస్తుంది కొరుట్ల గడ్డ. ఇక అదొకటైతే హిందూ ముస్లిం ఏమంటున్నాడు? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటున్నాడా? ఈడ తుర్కోలకి నేనేమనలే, నీట్ గా కొట్లాను ఎలక్షన్. 2 రోజులు 3 రోజులు ఎలక్షన్ ఉండగా వాడు ఇంత పెద్ద గడ్డాలు వేసుకుంటారు, మీసాలు లేకుండా వస్తారు. ఉన్న వాతావరణం అంతా చెడగొడతారు. ఎద్దు మాంసం బాగా తిన్న అరగక వచ్చి మొత్తం చెడగొడతారు. అవి బీజేపీ గెలుస్తుందని మొత్తం కాంగ్రెస్ కేస్తోడు, ఓ 4-5 బీజేపీ కేస్తోడు, అందరు రెచ్చగొట్టి టీఆర్ఎస్ తోటి లేపించారు. అరే మీరు బాగుపడరు రా నాయన, కుక్కతోక వంకర లెక్క చేయకూడదు. మీరు తినే తిండి నరేంద్ర మోడీ ఇస్తుండు ఫ్రీగా. ఇచ్చుకుంటారు కదా, ఉజ్వల కనెక్షన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మీకు 400 రూపాయలు సబ్సిడీ తోటి సిలిండర్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మీ పోరాటాలు పోయి మైనారిటీ స్కూళ్లలో చదువుతున్నారంటే దానికి ఫండింగ్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఈడు మొన్నటిదాకా కేసీఆర్ ముసలోడు షాదీ ముబారక్ పైసలు నేను ఇస్తా అంటున్నాడు. అది కూడా అబద్ధమే. మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ కేంద్రానికి వెళ్ళి వచ్చే పైసలకెళ్లి షాదీ ముబారక్ అని ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చుకుంటా మళ్ళా ముస్లింలు ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మీకు రుణాలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రుణం మీద సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. నరేంద్ర మోడీ రుణం తీసుకోకపోతే మొన్న కూడా అన్నా మళ్ళంటున్నా, जहन्नुम में जाते जन्नत हासिल करना है तो मोदी का ऋण चुकता करिए. ఇవాళ ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఎక్కువ వాడుతున్నది ముస్లింలు. మీరు తినే తిండి, మీ పొయ్యి, మీ పురాణాల చదువు, మీకు బీమార్లైతే మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మొత్తం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రుణం తీసుకోవాలా లేదా? మళ్ళోడ ఎదవ వస్తాడు, గడ్డాలు వేసుకొని వస్తాడు, మీసాలు లేకుండా వస్తాడు. మొన్న అనలేని అసెంబ్లీలో కొరట్లాల హిందూ సమాజం ఒక్కటి కావాలి. పార్లమెంట్ ఎన్నికలలో హిందూ సమాజం ఒక్కటి కావాలి. మర్యాదగా ఓట్లేస్తే వేయండి, లేకపోతే మీరే నరకానికి పోతారు. ఓడి తిండి తింటున్నావు వానికి మనం మంచి కోరుకోవాలి కదన్నా.
తిండి ఓడైతే తిండి పెడుతున్నాం ఆయన మంచి కోరుకుంటామా లేదా? కాంగ్రెస్ వాడు ఏం బీకిండు అంటా ఉన్నా. 60 ఏళ్ళలో కాంగ్రెస్ వాడు ఏం బీకిండు? కేసీఆర్ 10 ఏళ్ళలో ఏం బీకిండు? ఏం చేశాడు కేసీఆర్? ఒక్కటి చెప్పమను. ఇవాళ నిన్న రాత్రి వెళ్ళింది బయటికి 2,88,000 కోట్ల రూపాయలు ఆథరైజేషన్ లేకుండా, పత్రం లేకుండా ఖర్చు పెట్టిండు కేసీఆర్ 10 ఏళ్లలో. 2,88,000 కోట్ల రూపాయలు ఏం చేసిండు మీకు ఒకటి చెప్పాలన్నా? ఉదాహరణకి గొర్రెలు 40,000 గొర్రెలు కొన్నాడు కర్ణాటకకి. మీడియా మిత్రులు వినుండ్రి, డెక్కస్తానికి వచ్చింది రాత్రి. ఇవాళ పొద్దున్న చూడండి 40,000 మేకలట గొర్రెలు కర్ణాటకలో కొన్నాడు. ఆ వాడికెళ్ళి ఎట్ట తేవాలి? మోటార్ సైకిల్, ఒక్క మోటార్ సైకిల్ మీద ఒక గొర్రె వస్తుందట 4,000 రూపాయలట. అంటే మమ్మల్ని గొర్రెలు అనుకున్నారా మీరు? 4,000 రూపాయలట ఒక గొర్రెకి. ఒక గొర్రె మోటార్ సైకిల్ మీద వస్తుందట. గొర్రె పోతున్నది. ఇక సిబిఐ వాళ్ళు పిలిచిరు గొర్రెని. నేను రాను అంటున్నది వేరే విషయము. కాబట్టి కాంగ్రెస్ ఓడైనా సరే, టీఆర్ఎస్ ఓడైనా సరే దేశాన్ని దోసుకున్నాడు తప్ప వేరేది రానే రాదు. ఇక అన్నిటికంటే పెద్ద నవ్వు వచ్చింది నాకు నిన్న పేపర్లు చూసి. మొన్న ఈ చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తానికి ఒక కమిటీ వేసిరాడు. ఒక ఫ్యాక్టరీ తెరవనీకే 4వ సారి వేస్తాడు కాంగ్రెస్ వాడు కమిటీ. అందులో మళ్ళా పెద్ద మనిషి ఉన్నాడు, అందులో జీవన్ రెడ్డి గారు ఉన్నారు అందులో కమిటీలా. అవుమా ఉన్నాడు. ఆయన కూడా 4వ సారి ఉన్నాడు. ఇలా ఆయన ఇంతకు ముందు ఉన్న కమిటీలా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా హౌస్ కమిటీ వేస్తే మంత్రిగా ఉండడంలా రత్నాకర్ రావు చైర్మన్ ఉండే. వీళ్ళు అప్పుడు వేసి ఈ చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది 2006లో. 2006 రిపోర్ట్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు రిపోర్ట్ తీసుకొని 2006లోనే ముఠదాఖలు చేసి డస్ట్బిన్ పడేసి, మళ్ళా ఇప్పుడు 2024లో ఆల్మోస్ట్ 18 సంవత్సరాల తర్వాత మళ్ళా కమిటీ వేసింది. ఆ పేపర్ లేని ఇక పేపర్ చూస్తే నవ్వుతుంది పట్టుకో. నేను చూస్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు ఇప్పుడు రాంగ తెలిపించిన ఇవాళ రేటు, పసుపు రేటు 13,700 రూపాయలు. విన్నారా జీవన్ రెడ్డి సాబ్ అంకుల్? 13,700 రూపాయలు పసుపు ధర. పసుపు బోర్డు బాజాప్తది నిజామాబాద్. ఆగు 2 రోజులు ఆగు. ఇక కృత నిశ్చయంతో ఉన్నామట. ఎన్నెన్నెల నుంచి ఉంటారా నాయన మీరు కృత నిశ్చయంతో? ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం. చెరుకు సాగుకు కేంద్రం సహకరించాలి. సాగు చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలి. ఆ పేపర్ పేరు కనబడుతుందని చూపుతలేదు మీకు. పెద్ద పేపరే. రైతు బంధు ఇవ్వాలంటే ఓన్లీ ఇవ్వాలి రైతు బంధు. ఇంకా వీళ్ళు అపోజిషన్ అలవాటు ఓలే ఇంకా డిమాండే చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన వీళ్ళకి నమ్మకం కుదురుతున్నట్లేదు. ఓన్లీ ఇవ్వాలి. కేంద్రం సహకరించాలి. కేంద్రం సహకరించి 66 షుగర్ ఫ్యాక్టరీలు బంద్ అయినాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క 66 ఫ్యాక్టరీలు తెరిపించింది. వస్తా మళ్ళీ వస్తా. ఇప్పుడే మొదలైంది కదా ఆట. లిస్టు తీసుకొని వస్తా, ప్యాంప్లెట్లు చేసి వస్తా. ప్యాంప్లెట్లు వస్తా ఉన్నారు కదా మా పార్టీలు ఉన్నారు. ఎదవలు 3-4 సస్పెండ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ వాడితో అమ్ముడు పోయి పార్టీ అసలు హిందూ సమాజంలో ఉండి బీజేపీకి సపోర్ట్ చేయరు చూసారా? వీళ్ళండి దేశద్రోహులు. ఈ పార్టీలుండి ఎన్నుపోటు పడతారు చూడు, వీళ్ళండి బీజేపీ ద్రోహులు. మోడీకి ఓటేయనోడు భారతదేశంలో ఉండేటోడు దేశద్రోహి. సాయంత్రం అయింది లేదా బాజాబ్తా అద్దాలే పెట్టుకుంటున్నాయి. అద్దాలు పెట్టుకుంటే నాకు పసుపు రైతులు చల్లగా కనబడుతున్నారు.
మీకేం వచ్చిందిరా భయ్? 35 సంవత్సరాల నుంచి మా నాయన వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు శాతగాన్ని మేము చేస్తాం కదా. ఒకసారి ఎంపీ అయితే చేస్తాం కదా. 66 ఫ్యాక్టరీలు తెరిచినాము. ఈ ఫ్యాక్టరీ కూడా సహాయం కోరుండ్రి, నరేంద్ర మోడీ గారికి జై కొడుతుంది. చెరుకు రైతుల కోసం ఇవి కూడా తెరిపిస్తాం. ఇన్నరా రైతు బంధు ఇవ్వాలంటాడు ఒకడు, కృత నిశ్చయంతో ఉన్నాం అని ఒకటి అంటాడు. 20 సంవత్సరాల తర్వాత కూడా కృత నిశ్చయంతో ఉన్నాడట. మళ్ళా రైతులు చెరుకు సాగు చేసేటందుకు సహకరించాలి. ప్రతి 6 నెలలకి చెరుకు రేటు పెంచుతా ఉన్నాడు నరేంద్ర మోడీ. మొన్న వారం కింద కూడా పెంచిడా లేదా? లేదు. బీఆర్ఎస్ నిర్ణయాలు ఫ్యాక్టరీ మూతపడలే. అది అట్లా మూతపడకుండా నడిచింది, మూసింది మీరు కాంగ్రెస్ వాళ్ళు. అంతకుముందు తెలుగుదేశం కూడా అమ్మేసిండు ప్రైవేట్ వాళ్ళకి. కాంగ్రెస్ వాడు మూసేసిండు దాన్ని. మొత్తం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయక బీఆర్ఎస్ వాడు ఇంకింత పాతాళలోకం తొక్కిడు దాన్ని. రైతులని పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం నమ్ముతారా అన్న? నమ్ముతారా? అబద్దాల కోర్లు. కాంగ్రెస్ వాడు అంటేనే అబద్దాల కోరు. ఇక ప్రజలు కోరుకున్న మార్పుని చేసి చూపిస్తాం. ఆడు గొర్రెలు మింగిడు, వీడు బర్రెలు మింగుతాడు. అంతే. మార్పు అంటే గంతే ఉంటది. 6 గ్యారెంటీలకి గ్యారెంటీ లేదు. 6 గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు. పాపం మా మహిళామూర్తులందరూ కర్ణాటకలో మోసపోయారు. గ్యాస్ సిలిండర్ ఇస్తామని చిన్న సిలిండర్ ఇచ్చారు. బుడ్డి సిలిండర్ ఉంటుంది కదా, అది ఇస్తున్నాడు కర్ణాటకలో. బస్సు ఫ్రీ అని మిమ్మల్ని అందరూ దించేసిర్రు, వాళ్ళని ఎక్కించేసిర్రు. వాళ్ళకు కూడా బస్సులు సరిపోతలేవు. ఉన్న బస్సుల్ని ఎక్కించారు, కొత్త బస్సులు లేవు. ఇక దాని మీద జోకులు ఇంకా రానున్న కాలంలో మస్తు చెప్తాము. 200 యూనిట్లు కరెంటు లేదు. కరెంటు కట్లు స్టార్ట్ అయినాయా? కరెంటు కట్ స్టార్ట్ అయిందా? కాంగ్రెస్ అంటేనే కరెంటు కట్టు. ఇక ఇల్లు మహాలక్ష్మి, ధనలక్ష్మి, గృహలక్ష్మి ఏవి లేవు. పేర్లు మాత్రం సనాతన ధర్మం పేర్లు పెట్టుకుంటారు. చేసే అన్ని పాప పనులు చేస్తారు కాంగ్రెస్. ఏ గ్యారెంటీకి గ్యారెంటీ లేవండి. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు కాదు, 400 గ్యారెంటీలు ఉన్నాయి ఇలా మేనిఫెస్టోలో. అందులోకెళ్ళి కూడా 4 కూడా చేసేది లేదు. ఉన్న రైతు బంధు కూడా టైంకి ఇస్తలేడు. మొన్న కేంద్ర ప్రభుత్వం పైసలు మంచితే మొన్న నెల జీతం ఇచ్చింది. అది పరిస్థితి. ఏమన్నా అంటే కాళేశ్వరం కాడికి పోతుండు, ఆ పర్రెల వాసే దగ్గర సెల్ఫీలు దిగుతుంది. ఆ పర్రెల వాసే అని పోయిన సంవత్సరమే తెలుసు మాకు. ఇంకా అదే చూపిస్తా ఉన్నాడు. రానున్న నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అస్సలు రంగులు ఇంకా బయటపడతాయి. మనకి ఇవన్నీ అనవసరం. ప్రధానమంత్రి ఓళ్ళైతురన్నా మరి కాంగ్రెస్ ఓటు వేస్ట్ కదా. కాంగ్రెస్ ఓటేసే వేస్ట్. విశ్వగురువుగా భారతదేశాన్ని తీర్చిదిద్దే నరేంద్ర మోడీ గారికి మనం ఓటేసి భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని నేను జగిత్యాల ఇలా ప్రధానమంత్రి గారు 2 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు ఇలా ఫౌండేషన్ స్టోన్ వేసిన బోధనలా అక్కడ ఆ కార్యక్రమం ఉండి జగిత్యాల మిస్ అయినా జగిత్యాల ప్రజలకు చెప్తా ఉన్నా, జగిత్యాల రైతులకు చెప్తా ఉన్నా, నన్ను ఒక్కసారి ఎంపీగా చేసిండ్రు. ఇవాళ 13,800 ఉన్నది రేటు, 600 ఉన్నది, 20,000 దాటిస్తామని నేను చెప్తున్నా. జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర. మామిడి రైతులకు ఏం చేశారండి? మామిడి రైతులకు ఏం చేశారు? మామిడి పరిస్థితి ఏమున్నది? మీతోటి చెరుకు ఫ్యాక్టరీలు కూడా తెరిపించేది మీతోటి చేత కాదు, అది కూడా మేమే చేస్తాము అని తెలియజేస్తూ భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఎవరమ్మా? తిరుపతి పిల్లలు
సభకు ఆహ్వానించారు. వెల్కమ్ జై శ్రీరామ్. మీతో కప్పుకోవాలని అందుకోసం ముందు నడపాలి, ఎందుకంటే సెకండ్ మీటింగ్ 30లో ఉంది. బైకులు ముందుకు తీసుకెళ్ళాలి. దయచేసి బైకులు